మసాలా చాట్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. చాట్ అంటేనే మనకి బోలెడని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, కానీ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. ఉడికించుకున్న బంగాళాదుంప, దానిమ్మ గింజలు, స్వీట్ చట్నీ, జీలకర్ర, ధనియాలు, ప్లెయిన్ బూందీ, సేవ్, ఉల్లిపాయ ముక్కలు, చాట్ మసాలా, పచ్చిమిర్చి, కారం, గరం మసాలా, ఉడికించుకున్న శనగలు, బ్రౌన్ అండ్ కాబూలీ చెన్న, సమోసా షీట్స్ ని కట్ చేసుకున్నాను ట్రయాంగిల్ గా. గ్రీన్ చట్నీ కోసం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, నిమ్మరసం, ఐస్ పీసెస్ మనకి కావాలి. సో పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి చాట్ మసాలాలో వేయడానికి మనం చిన్న మసాలా, అదేంటి అంటే ధనియాలు ఇంకా జీలకర్ర రెండింటిని బాగా వేయించుకొని పౌడర్ చేసుకోవాలి. ధనియాలు జీలకర్ర కావాలి అంటే ఇందులో సోంపు కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు నేను ఓన్లీ ధనియాలు ఇంకా జీలకర్రని డ్రై రోస్ట్ చేయాలి. అలాగే జీలకర్ర, డార్క్గా అయ్యే వరకు మంచి డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. కాస్త మాడితేనే బాగుంటుంది. అండ్ దీన్ని పౌడర్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ క్రష్ చేస్తే సరిపోతుంది. మంచిగా వేగి ఉంటాయి కదా. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. మిక్సీ జార్ తీసుకొని మనం సింపుల్ గ్రీన్ చట్నీ చేస్తున్నాం. కబాబ్స్లోకి అయితే గ్రీన్ చట్నీ చాలా బాగుంటుంది. అయితే కబాబ్స్కి డిప్పింగ్కి చేసుకోవాలి అనుకుంటే కొంచెం పెరుగు యాడ్ చేయండి. ఇప్పుడు మనం చాట్ ఐటమ్కి కాబట్టి ఇందులో పెరుగు వేయట్లేదు, సింపుల్ ప్లెయిన్ గ్రీన్ చట్నీ చేస్తున్నాం. చిన్న కట్ట పుదీనా, చిన్న కట్ట కొత్తిమీర, అలాగే ఒక 2 పచ్చిమిర్చి, నిమ్మరసం, అలాగే గ్రీన్ చట్నీ చేసుకునేటప్పుడు కొంచెం ఐస్ పీస్ వేస్తే ఏమవుతుందంటే ఈ నల్లగా అవ్వకుండా ఉంటుంది. ఆకుకూరలు కదా, మిక్సీలో తిప్పేసరికి నల్లగా అవుతాయి. అందుకే 2 ఐస్ ముక్కలు అలా వేసామనుకోండి, నల్లగా అవ్వదు. కొద్దిగా ఉప్పు, చక్కగా మెత్తగా చేసుకోవాలి. గ్రీన్ చట్నీ చేసుకోవాలి. చూడండి మంచి గ్రీన్ కలర్ ఎలా వచ్చిందో. ఐస్ వేస్తే ఇంత మంచి గ్రీన్ కలర్ వస్తుంది. సో ఇప్పుడు మన అన్నీ రెడీగా ఉన్నాయి. ఒకసారి ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ఇందాక మనం జస్ట్ రోస్ట్ చేసుకున్న దాన్ని క్రష్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఫ్రై చేసుకున్న ధనియాలు, జీలకర్ర కాస్త డార్క్గా చేసుకున్నాం. ఇప్పుడు కొద్దిగా ఉప్పేసాను, దీంట్లో క్రష్ చేద్దాం. ఇదిగోండి, ఈ బౌల్లో ఉన్నవి సమోసా షీట్స్. నేను జస్ట్ కట్ చేసుకున్నాను, ఇలా ట్రయాంగిల్గా కట్ చేసుకున్నాను. సమోసా చిప్స్ లాగా మనము రెడీమేడ్గా కొనుక్కుంటాము. ఆ షీట్స్ అన్నీ మనం వాడడం, చాలా వస్తాయి ఆ షీట్స్. కొంచెం డ్రైగా అయిపోయిన వాటిని పడేయాల్సిన అవసరం లేదు. వాటితో మంచిగా మనం చిప్స్ చేసుకోవచ్చు. నూనె మటుకి బాగా వేడిగా ఉండాలి. వేడిగా ఉన్న తర్వాత డీప్ ఫ్రై చేస్తే క్రిస్పీగా భలే వస్తాయి అన్నమాట. అలాగే అన్నీ రెడీగా పెట్టేసుకుందాం. ఇక్కడ గ్రీన్ చట్నీ రెడీగా ఉంది కదా, దీన్ని బౌల్లోకి తీసుకుందాం. ఇక్కడ గ్రీన్ చట్నీ రెడీగా ఉంది, మిగతావన్నీ రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడు నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇలా వేసి డీప్ ఫ్రై చేసుకోవడం. మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసేసుకోండి. చిప్స్ లాగా అవుతాయి అన్నమాట. ఇందులో ఆల్రెడీ లైట్ సాల్ట్ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కానీ ఒకదానికొకటి అతుక్కొని ఉంటుంది, కొంచెం సపరేట్ చేసి వేసుకోవాలి. అంతే, అన్నీ ఫ్రై చేసేసాం. ఇప్పుడు ఫైనల్గా మనం చేయాల్సింది ఏంటి అంటే ఇలా ఫ్రై చేసుకున్న పాపడ్ని జస్ట్ ఇలా క్రష్ చేసుకోవాలి. మరీ మొత్తం చిన్న చిన్న పీసెస్ అయినా కూడా బాగుండదండి. ఇందులో కాస్త కారం, చాట్ మసాలా, గరం మసాలా,
అలాగే ఇందాక మనం చేసుకున్న ధనియాలు జీలకర్ర పొడి, ఇలా మిక్స్ చేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇలా చేసిన తర్వాత ఫైనల్ బౌల్లో కింద ఇలా ప్లేస్ చేసుకోండి. ఉడికించిన బంగాళాదుంపని మామూలు రెగ్యులర్ బంగాళదుంప బదులు మీరు స్వీట్ పొటాటో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను సమోసా షీట్ని ఫ్రై చేశాను కదా, అక్కడ మసాలా పాపడ్ మనం రెగ్యులర్గా తింటాం కదా, పాపడ్ని కూడా అలా చేసుకోవచ్చు. లేదంటే జొన్న రొట్టె చాలా డ్రైగా అయిపోయింది అనుకోండి, వాటిని కూడా ఆ ప్లేస్లో వేసుకోవచ్చు అనమాట, హెల్దీ వర్షన్లో కావాలి అనుకుంటే. ఉడికించుకున్న శనగలు, ఈవినింగ్ స్నాక్ టైంకి బాగుంటుంది, చిరు ఆకలి తీర్చే స్నాక్ అనమాట. అలాగే బూందీ, దానిమ్మ గింజలు కొంచెం పుల్లగా తీయగా తగులుతాయి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే ఇప్పుడు గ్రీన్ చట్నీ, అలా తర్వాత స్వీట్ చట్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా సేవ్ వేసి మళ్ళీ పైన కొంచెం ఉల్లిపాయలు, కాస్త కారం, చాట్ మసాలా, నిమ్మకాయ బద్ద. క్రిస్పీ మసాలా చాట్ రెడీ అయిపోయింది. స్పూన్తో తినేస్తే సూపర్గా ఉంటుంది. క్రిస్పీ మసాలా చాట్ తయారీ విధానం: ముందుగా ఒక ప్యాన్లో ధనియాలు జీలకర్ర వేసి బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఉప్పు వేసి క్రష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర, పచ్చిమిర్చి, నిమ్మరసం, 2 ఐస్ ముక్కలు, ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ చేసుకుంటే గ్రీన్ చట్నీ రెడీ అవుతుంది. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న సమోసా షీట్స్ ని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని క్రష్ చేసుకొని దానిపైన కారం, చాట్ మసాలా, గరం మసాలా, ధనియాల జీలకర్ర పొడి, ఉప్పు వేసి మిక్స్ చేసుకొని ఫైనల్ గా ప్లేట్ లో సర్వ్ చేసుకొని ఉడికించి కట్ చేసుకున్న బంగాళాదుంప ముక్కలు, ఉడికించిన శనగలు, బూందీ, దానిమ్మ గింజలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ, సేవ్ కూడా వేసి మళ్ళీ కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కారం, చాట్ మసాలా, లెమన్ కూడా పెట్టుకుని సర్వ్ చేసుకుంటే అద్దిరిపోయే క్రిస్పీ మసాలా చాట్ రెడీ.